ఇవాళ ఈ బోపేట్ గ్రామం అనేది గత 4 సంవత్సరాల నుంచి మేము ఈ కష్టాలు పడుతున్నాం. ప్రతి వర్షాకాలం ఇదే మాకు కష్టాలు ఉన్నాయి. ఎన్నో బండ్లు ఈ రహదారిలో మేము ఎన్నో బండ్లు మాకు యాక్సిడెంట్లు జరిగినాయి. ఎన్నిసార్లు మేము కలెక్టర్ గారికి కానీ మంత్రి గారికి కానీ ఈ నాయకులు కానీ ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినాం. ఎవరు కూడా అసలు పట్టించుకుంటలేరు. ఈ నాయకులు అందరూ కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ రోడ్డు మీద ఈ ఊరు పట్ల కూడా బాగా నిర్లక్ష్యంగా ఉన్నారు. మా ఒక ప్రధాన డిమాండ్ ఏంటంటే అతి త్వరలో మేము ఆ రోజు కూడా వాయిస్ ఇచ్చినాం, ఆ రోజు కూడా దీనికి కంప్లైంట్ ఇచ్చినాం, కానీ ఎవరు కూడా పట్టించుకుంటలేరు. మాకు శాశ్వత పరిష్కారం అనేది చేయమంటున్నాం. వీళ్ళు అప్పుడు మనం తాత్కాలికంగా వచ్చి ఇంత కంకర వసుడు ఇంత మట్టి వసుడు చేస్తారు, కానీ మాకు శాశ్వత పరిష్కారం అనేది చేయట్లేదు. ఇప్పటికైనా మేల్కొని ఈ ప్రభుత్వం కానీ ఈ నాయకులు కానీ ఇప్పుడైనా జాలి గుణ అనేది జనాల మీద చూపెట్టాలని, ఇప్పటికైనా వీళ్ళు సిగ్గు చెడుతోని ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఈ నాయకులు మన జనాలు పడుతున్న కష్టాలు అనేది చూడాలి. నాయకులు కన్ను తెరిచి జర చూడండి. మీరు ఈ పరిష్కారాలు అనేది ఖచ్చితంగా మీరు చేయండి. జనాల పట్ల మీకు ఎందుకు ఇంతగానం నిర్లక్ష్యం నాకు అర్థమైతే లేదు. మీరు జనాల పట్ల ఇవాళ జనాలు లేని మీరు నాయకులు ఎట్లా అయ్యారు? నా ఒక డిమాండ్, మీరు జనాలు లేకపోతే మీరు నాయకులు ఎట్లా అయ్యారు? అట్లాంటిది జనాల గురించి మీరు ఎందుకు పట్టించుకుంటలేరు? గత 4-5 సంవత్సరాల నుంచి ఈ కష్టాలు అనేది మేము పడతలేమా? మేము పన్ను కడతలేమా? ఏం చేస్తలేము? మేము ట్యాక్సులు కడతలేమా? అన్ని చేయంగా కూడా మీరు జనాల పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు? ఇప్పుడైనా కన్ను చేసుకొని ప్రభుత్వం కానీ ఈ నాయకులు కానీ బండి సంజయ్ గారు కానీ కలెక్టర్ గారు అయినా వీళ్ళందరూ కూడా కన్ను తెరిచి జనాల పట్ల ఈ రహదారిని చర్యలని కోరుకుంటున్నా. నా ఒక డిమాండ్. ఇది కరీంనగర్ నుంచి సిరిసిల్ల పోయే ప్రధాన రహదారి. సో కరీంనగర్ మరియు సిరిసిల్ల ప్రధాన రహదారులను కలిపే బావపేట గ్రామంలో ఉన్న ఈ రాజీవ్ రహదారి కాబట్టి రాష్ట్ర రహదారి కాబట్టి ఈ రహదారిని ఇంతవరకు కూడా మరి నాణ్యతా లోపంతో పెట్టారు. ఈ రహదారి మొత్తం సర్వనాశనం అయిపోయింది. కనీసం ప్రభుత్వం కానీ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ స్పందించకుండా ఈ రోడ్డును మొత్తం సర్వనాశనం చేస్తారని చెప్పేసి మరి ఈ రోడ్డు ఇంత సిచ్యువేషన్ లో ఈ పరిస్థితిలో ఉన్నా కూడా మరి ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి కానీ అదేవిధంగా రాష్ట్ర మంత్రులు కానీ స్పందించకపోవడము చాలా సిగ్గుచేటని చెప్పేసి తెలియజేస్తూ ఈ పోలీసులు కూడా అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేయడం మాత్రం చాలా సిగ్గుచేటని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ హైవే అనేది మరి ప్రజా సమస్య కాబట్టి ప్రజలు కట్టే పన్నులు కూడా తీసుకుంటూ మరి ప్రభుత్వాలు ప్రజలు కట్టే పన్నులు ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వాలు నడిపించే నాయకులు జీతాలు తీసుకుంటారు, కానీ ప్రజల సమస్యలు పరిష్కారం కాకుండా ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు సిగ్గు తెచ్చుకోవాలి, ప్రజలకు మంచి రోడ్డును అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ మహాధర్నాను విరమించే కార్యక్రమంలో మరి ఇక్కడున్న ప్రభుత్వాలు కానీ ప్రభుత్వాలు నడిపించే నాయకులు కానీ ఇక్కడున్న పోలీసు వాళ్ళు పెట్టి మమ్మల్ని చెదరగొట్టడం పోలీసు వ్యవస్థ చాలా సిగ్గు చేయడం చెప్పేసి నేను తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ వారి తీరును మార్చుకోవాలి. కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి, ఈ సమస్యను పరిష్కరించాలి. లేని పక్షాన కలెక్టర్ కార్యాలయాన్ని కూడా మేము ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాము. ప్రతి సంవత్సరం ఈ రోడ్డు పరిస్థితికి ఇట్లా ఉన్నది. మేము అందుకనే ఈ రోడ్డు పైన కూర్చున్నామని చెప్పేసి మా పార్టీ ద్వారా నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాము. కానీ ఇంతవరకు ఈ రోడ్డు సమస్య అనేది పరిష్కరించకపోవడము గత కొన్ని